చెప్పు కృష్ణ, ద్వారం విరగ్గొట్టనా? వద్దొద్దు, అంతగా ఆవేశపడకు కన్నయ్య. వెనక్కి తిరిగి చూడు, వెన్న మొత్తం నీ వెనకాలే వేలాడదీసింది. ఏం లాభం ఉండదన్నా? వెన్నకుండా అదిగో అక్కడుంది. ఈ వెన్నకుండ ఎంత పైకి ఉందంటే మన చేతులకు కూడా అందనంత ఎత్తులో ఉంది. అంటే మనకి ఇంకా వెన్న దొరకదా? నాకేం తెలుసు, కన్నయ్య జట్టుతో నిజంగానే వస్తాడని. తెలుసుంటే నేనింత పైకి పెట్టేదాన్నే కాదు. పైనుంచి ఎత్తుపీట వంటింట్లో పెట్టేసుంది.